యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఎవరు ధన్యుడో తెలుసు మనకు. ఎందుకో ధన్యులు అవ్వాలని మాత్రం ఉండదు. ఎవరండి ధన్యుడు అంటే బైబిల్ చక్క కొనుక్కొని బ్యాగ్ లో వేసి దగ్గర పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడా? లేదు తల దగ్గర పెట్టి పడుకునేవాడు ధన్యుడు అన్నాడా? ఇంట్లో పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడా? సెల్ఫ్లో దాచుకునేవాడు బీరువాలో పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడా? లేదే. మరి ఎవరండి ధన్యులు అంటే దివారాత్రులు దానిని ధ్యానించువాడు, దగ్గర పెట్టుకునేవాడు కాదు. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలి. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం, దీవించబడిన వాడని అర్థం, రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడు అని ధన్యుడంటే. అంటే దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, రెట్టింపు ఆశీర్వాదానికి నిన్ను దేవుడు యోగ్యునిగా అర్హునిగా చెయ్యాలి అని అంటే నువ్వు చేయవలసిన కనీస పని ఏంటంటే నీ చేతిలో ఉన్న వాక్యాన్ని తెరువు, చూడు, కళ్ళతో చదువు, ధ్యానించు. అలా ధ్యానించటం వలన ఏంటండి మేలంటారా? అలా ధ్యానిస్తున్నప్పుడే కదా మన జీవితాన్ని వాక్యం అనే అర్థములో చూపిస్తుంది. వాక్యాన్ని చదివినప్పుడు ఏంటండి మేలు, ఏంటండి లాభం అంటే ముందుకు ఎందుకు వెళ్తున్నావు? నీ ముఖం చూసుకోవడానికి. అలానే బైబిల్ ముందు పెట్టి బైబిల్ నువ్వు చదవటం వలన, ధ్యానించటం వలన నీ బ్రతుకేంటో అనేది వాక్యం నీ కళ్ళ ముందు చూపిస్తుంది. ఒరే బైబిల్లో రాయబడినది ఏంటిరా, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి, బైబిల్లో చెప్పింది ఏంటి, నువ్వు చూస్తున్నదేంటి, బైబిల్ చెయ్యమన్నది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి అని ఎప్పటికప్పుడు మనలో ఉన్న, మనం చేస్తున్న ఆ పొరపాట్లను, ఆ తప్పులను సరిచేస్తూ హెచ్చరించే పుస్తకం అదే మన చేతుల్లోని వాక్యం అనేది చదవాలి.